అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. డే నెంబర్ 10లోకి మీ అందరికీ స్వాగతం. మనం ఈరోజు 3 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని నేను నిన్న వీడియోలో మీ అందరికీ చెప్పాను. అయితే చిన్న చేంజ్, 3 క్వశ్చన్స్ కాకుండా 4 క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇంకొక క్వశ్చన్ని నేను యాడ్ చేశాను. సో ఇవాళ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. స్ట్రైట్ అవే ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం మన ముందుంది. సో ఇఫ్ y ఈక్వల్ టు x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అయితే దెన్ షో దట్ dy బై dx, దీన్ని మొత్తాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఏదేదో మ్యాజిక్ చేస్తే చివరికి ఈ ఆన్సర్ రావాలి. షో దట్ ప్రాబ్లం కాబట్టి మనం ఆన్సర్ ఎలా అయినా తెప్పిస్తాం. ఆ స్కిల్ మీ అందరి దగ్గర ఉందని నాకు తెలుసు. సో దీనికి ముందు మనం ఒక ఫార్ములాను పరిచయం చేసుకుందాం. రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ dy బై dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. ఇది ఒక ఫార్ములా మనకి హెల్ప్ అవుతుంది ఈ ప్రాబ్లంలో. సో బాగా గుర్తుపెట్టుకోండి, రూట్ ఎక్స్ గా ఉన్న దానికి 1/2 రూట్ ఎక్స్. తర్వాత రెండవ ఫార్ములా ఇంకొకటి మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/x. సో ఈ రెండు ఫార్ములాలను కనిపెట్టుకొని ఉండండి. స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ y ఈక్వల్ టు మనకిచ్చింది ఎక్స్. ఇంకొక ఫార్ములాను కూడా మనం పరిచయం చేసుకుందాం. dy బై dx ఆఫ్ యువి రూల్ అంటాం చూసారా, ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ చేసినప్పుడు u ఇంటూ dy బై dx ఆఫ్ v అంటే యూని పక్కన పెట్టి వికి డెరివేటివ్ చేస్తాం, ప్లస్ విని పక్కన పెట్టి dy బై dx ఆఫ్ యూని చేస్తాం. సో యువి రూల్ కూడా మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఈ 3 రూల్స్ యొక్క కాంబినేషన్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనకి హెల్ప్ అవుతుంది. సో ఎక్స్ ఇంటూ మనకి ఇచ్చింది అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనం డి బై డిఎక్స్ చేయబోతున్నాం. బోత్ సైడ్స్ అప్లై చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ వై లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టోటల్ రైట్ సైడ్ x into under root of a square plus x square plus a square into logarithm of x plus under root of a square plus x square. కొంచెం ఓపిక ఉండాలి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. కొంచెం లెంగ్దీగా ఉంటాయి క్యాలిక్యులేషన్స్, బట్ గుర్తుపెట్టుకునేవి ఏం కాదు, స్టెప్ చూస్తూ కింద రాసేవి. లెంగ్దీగా ఉంటే కొంచెం ఓపిక ఉండాలి. సో dy బై dx ఇది ఈక్వల్ టు, చూడండి ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి. ఈ ప్లస్ కి ముందంతా ఒక టర్మ్, ప్లస్ కి తర్వాత అంతా ఒక టర్మ్. సో ఈ టర్మ్ కి డి బై డిఎక్స్ అప్లై చేయాలి, ఈ టర్మ్ కి డి బై డిఎక్స్ అప్లై చేయాలి. సో మనం అదే చేయబోతున్నాం ఇప్పుడు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ వరకు వెరిఫై చేసుకోండి. మీకు అర్థమయ్యాకనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సెకండ్ ఆగండి. సో డెరివేటివ్ ఏం చేశాను అన్నది మీరు గమనించండి. టోటల్కి డెరివేటివ్ ఉంది. ఆ డెరివేటివ్ని ఈ టర్మ్కి ప్లస్ రెండో టర్మ్కి సెపరేట్గా అప్లై చేస్తున్నట్టుగా రాశాను. అండ్ లెఫ్ట్ సైడ్ dy బై డిఎక్స్ ఇలానే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎట్నే లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూడండి, dy బై డిఎక్స్ ఎవరికి రాసాం మనం ఇక్కడ? ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదొక ఫంక్షన్ ఎక్స్, ఇదొక ఫంక్షన్ ఎక్స్లో. సో రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. ఇంటూ కదండి ఇది, ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ మనం అప్లై చేయడానికి ఇక్కడ రాసిన చూడండి ఫార్ములా యువి రూల్. యూని పక్కన పెట్టి వీని డెరివేటివ్ చేయాలి, వీని పక్కన పెట్టి యూని డెరివేటివ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇది యూ ఇది వి అయితే ఎక్స్ని పక్కన పెట్టండి, బయటకు రాయండి. ఫస్ట్ ఎక్స్ బయటకు రాసేయండి. డి బై డిఎక్స్ ఎవరికి రాస్తారు ఇప్పుడు? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి రాయాలి. ఓకేనా? ప్లస్ ఈసారి అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ పక్కన పెట్టండి. డెరివేటివ్ ఎవరికి రాయాలి ఇప్పుడు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ రాయాలి. ఓకేనా? యువి రూల్. యూని పక్కన పెట్టాం, వీని డెరివేటివ్ చేసాం, వీని బయట పెట్టాం, ఎక్స్ని డెరివేటివ్ చేసాం. సో ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ చెప్పాను కదా కొంచెం లెంగ్తీ అవుతా ఉంటుంది, బట్ పైనుంచి కింద కాపీ కొట్టడమే. ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఇది యువి రూల్గా అవసరం లేదు మనకి. ఏ స్క్వేర్ ఒక కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ సింగిల్ ఫంక్షన్ ఉంది. కాబట్టి డి బై డిఎక్స్ ఈ ఫంక్షన్కి అప్లై చేయండి, కాన్స్టెంట్ బయటకి రాసేయండి. కాన్స్టెంట్కి మనం డెరివేటివ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఏ స్క్వేర్ బయటికి రాసి, ఏ స్క్వేర్ని బయటికి రాసి డి బై డిఎక్స్ ఎవరికి అప్లై చేస్తారు ఇప్పుడు? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి
d/dx అప్లై చేస్తున్నారు. ఓకేనా? సో మెల్లమెల్లగా రాస్తున్నా. యాక్చువల్గా డైరెక్ట్ స్టెప్స్ మనం స్కిప్ చేయొచ్చు, బట్ మీకు అర్థం కాదు, అందుకనే ప్రతి స్టెప్ రాస్తున్నాను నేను. యూవీ రూల్ ఇక్కడ, ఏ స్క్వేర్ బయటకు రాసి d/dx ఈ లాగరిథమిక్ ఫంక్షన్. నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ, ఇది జాగ్రత్త చూడండి, డెరివేటివ్ ఎవరికి రాసామని ఇప్పుడు, రూట్ ఆఫ్ సంథింగ్, రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. ఒకవేళ రూట్ వై ఉందనుకోండి, డెరివేటివ్ d/dx ఆఫ్ రూట్ వై ఉంటే 1/2 రూట్ వై. d/dx ఆఫ్ ఏదన్నా ఏదైనా ఫంక్షన్ తీసుకోండి, టీ తీసుకోండి, రూట్ టీ తీసుకోండి, 1/2 రూట్ టీ. సో ఏదైనా ఒకటి, రూట్ ఎక్స్ ఉంటే 1/2 రూట్ ఎక్స్. d/dx ఆఫ్ రూట్ ఎవరో లోపల డబ్బా, d/dx ఆఫ్ రూట్ డబ్బా, దాని ఆన్సర్ ఏంటి, 1/2 రూట్ డబ్బా. అది ఆ డబ్బాలో ఎవరుంటే మీకు అనవసరం, రూట్ డబ్బా ఈజ్ 1/2 రూట్ డబ్బా. అయితే ఇక్కడ ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే, ఎక్స్ కాకుండా వేరే ఏ ఫంక్షన్ ఉన్నా, ఇప్పుడు వై ఉందనుకోండి, ఆ వైకి మళ్ళీ డెరివేటివ్ రాయాలి పక్కన, dy/dx అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ టీలలో ఉంది, dt/dx అని రాయాలి. అంటే ఈ టీని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, ఈ వైని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, ఈ డబ్బాని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ డబ్బా. రూట్లో ఎవరున్నారో వాళ్ళని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఈ రూట్లో ఉన్న దానికి ఫార్ములా రాయాలి, ఆ ఫార్ములా తర్వాత రూట్ లోపల ఉన్న ఫంక్షన్కి డెరివేటివ్ రాయాలి. సో ఇప్పుడు కూడా ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ రూట్ డబ్బా 1/2 రూట్ ఎక్స్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ ఇంటూ ఈ లోపల రూట్లో ఉన్నదాన్ని మనం డెరివేటివ్ చేయాలి, అంటే d/dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ ఫార్ములా ఇంటూ ఎక్స్ ప్లస్లో ఉన్న దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్. ఇక్కడ ఇది అయిపోయింది. దీనికి రండి, ఇది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేరే, ఓకే అలానే రాయండి, ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ 1 అయిపోతుంది, ఓకే వదిలేయండి, ప్లస్. ఇక్కడ ఇంకొచ్చి జాగ్రత్త చూడండి, ఏ స్క్వేర్ కాన్స్టెంటే, దాన్ని పక్కన పెట్టండి. d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్ చూడండి, d/dx లాగ్ x 1/x అవుతుంది. ఇక్కడ x ఉంటే 1/x రాయాలి, y ఉంటే 1/y రాయాలి, లాగ్ z ఉంటే 1/z రాయాలి, లాగ్ డబ్బా ఉంటే 1/డబ్బా రాయాలి. సో ఇక్కడ లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంది, ఎవరుంటే వాళ్ళని ఇక్కడ 1/, అని రాయాలి. 1/, ఇదంతా ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసి ఈ ఫంక్షన్ని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలంటే d/dx ఆఫ్ ఈ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి, ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. లాగ్ ఎక్స్ కాదు కదండి, నిజంగా ఉంది. లాగ్ ఎక్స్ అయితే శుభ్రంగా 1/x రాసి ఊరుకునేవాళ్ళు. ఎక్స్ కాదు కాబట్టి ఎక్స్గా ఎవరు ఉన్నారో వాడిని ఇక్కడ ఎక్స్గా రాసి 1/xగా వాడిని రాసి వాడిని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. ఇది అడిషనల్ వర్క్ అన్నమాట మనకి. చలో, x1 ఆర్ x బై 2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ ఈ లోపల ఇంటర్నల్ ఫంక్షన్ చూడండి, d/dx ఆఫ్ ఏ స్క్వేర్ 0 అయిపోతుంది, కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0. నెక్స్ట్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x అయిపోయింది. ఇక్కడ డెరివేటివ్ ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ రాసాం, 2x వచ్చింది. సో ఈ టర్మ్ అయిపోయింది. సో రెండో టర్మ్లో ఏముంది, రెండో టర్మ్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఆ 1 అవసరం లేదు, రెండో టర్మ్ అయిపోయింది. ఇక ఇక్కడికి రావాలి, ఏ స్క్వేర్ ఇంటూ 1/x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ లోపల ఫంక్షన్కి డెరివేటివ్. ఇది చాలా జాగ్రత్త చూడండి, మన ఓపికని హైయెస్ట్ లెవెల్లో టెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, d/dx ఈ ఫంక్షన్లో ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ ఎక్స్కి అప్లై చేయాలి, డెరివేటివ్ ఈ రూట్ టర్మ్కి మళ్ళీ విడివిడిగా అప్లై చేయాలి. జాగ్రత్త చూడండి, డెరివేటివ్ ఎక్స్కి అప్లై చేస్తున్నా, ఆన్సర్ 1 వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి, ప్లస్ డెరివేటివ్ ఈ రూట్కి అప్లై చేస్తున్నాం. చూడండి ఇక్కడే చేసాం మనం ఆ పని, ఫస్ట్ టర్మ్ ఇదే కదా, డెరివేటివ్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా d/dx ఆఫ్ అదే టర్మ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీనికి ఏం ఆన్సర్ వచ్చింది, 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేరా. సో దీనికి డెరివేటివ్ బాగా చూడండి జాగ్రత్తగా, దీని వరకే డెరివేటివ్ అప్లై చేస్తున్నాం.
d/x ఆఫ్ రూట్ డబ్బా 1/2 రూట్ డబ్బా 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ డబ్బాని ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ డెరివేటివ్ చేయాలి d/dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఒక్కటికి 2 సార్లు మీరు ఫుల్ ఫోకస్డ్గా రివైజ్ చేస్తే తప్ప మీరు కన్ఫ్యూజ్ అయ్యి దూరం పోయే ప్రమాదం ఉంది. చాలా ఈజీ, మళ్ళీ చెప్తున్నాను, మీరు కనెక్ట్ అయితే చాలా ఈజీ. ఆ కనెక్ట్ కాకుండా ఉండటానికి బాగా లెంగ్దీగా అనిపిస్తుంది. దాని పేషెన్స్ని మీరు మెయింటైన్ చేస్తే ఈజీ కనెక్ట్ అవుతుంది. సింపుల్, ఏం లేదు. లాగ్ ఫంక్షన్ 1/log ఫంక్షన్, దాని ఇంటర్నల్ డెరివేటివ్, అందులో 2 టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్కి డెరివేటివ్ 1 రూట్ ఎక్స్గా ఉంది, 1/2 రూట్ ఎక్స్ రాసాం, మళ్ళీ దీనికి ఇంటర్నల్ డెరివేటివ్. చలో ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ప్లస్ సెకండ్ టర్మ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ 1 ఆర్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీనికి ఇంటర్నల్ డెరివేటివ్ ఇక్కడ ఎట్లా చేసాం అట్లానే ఇక్కడ చేసాం చూడండి. సేమ్ ఏ స్క్వేర్కి డెరివేటివ్ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. సో ఇక్కడ 2 క్యాన్సిల్. అర్థమైందా? ఇక ఫార్ములాలు అప్లై చేయి, డెరివేటివ్ అయిపోయినాయి. డెరివేటివ్ ఫంక్షన్స్ అన్నిటికీ నీట్గా అప్లై చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క స్టెప్లో. ఇప్పుడు కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. మనం ఈ టర్మ్కి వచ్చేస్తాం మనం. ఓకేనా? రాపోయినా మీరు రప్పిస్తారు నాకు తెలుసు. సో బట్ మనం ఇక్కడ జెన్యున్గానే వచ్చేద్దాం ఆ స్టెప్కి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ dy/dx కదా, dy/dx ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్లో 1 ప్లస్ 2 క్యాన్సిల్ అయింది కదా, ఎక్స్ 1 ఆర్ ఎక్స్ మిగులుతుంది, ఎక్స్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? నోట్ చేసుకున్నారా? తీసేస్తున్నారు. జస్ట్ 1 ఆర్ 2 స్టెప్స్ దూరంలో ఉన్న మనం ఆన్సర్కి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని దీంతో మల్టిప్లై చేయండి. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది బై డినామినేటర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఎల్సిఎం చేసాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తాం చూసారా, అట్లా. సో దీన్ని ఇంటూ చేసి దీన్ని కలపాలి. ఇంటూ చేస్తే రూట్ పోతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కలిపాము డినామినేటర్. ఇక్కడ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, లోపల కూడా సేమ్ ఇందాకలానే ఎల్సిఎం చేయండి. దీన్ని 1తో మల్టిప్లై చేయండి, ఎక్స్ కలపండి. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మొత్తానికి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మీరు గమనించండి, ఈ టర్మ్ రెండు సేమే క్యాన్సిల్ అవుతాయి. అయిపోయింది, దగ్గర పడ్డది ఇక. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సింపుల్ అయిపోయింది. ఏ స్క్వేర్ మిగిలిన న్యూమరేటర్లో, డినామినేటర్లో ఇది. ఓకేనా? నెక్స్ట్, సో సేమ్ డినామినేటర్ ఉంది, ఒకటే డినామినేటర్ రాయండి. అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయండి, పైన యాడ్ చేయండి. 2x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇది ప్లస్ ఇక్కడ ఇంకొక ఏ స్క్వేర్. టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 2 కామన్ చేయండి న్యూమరేటర్లో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, డినామినేటర్లో కూడా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని కూడా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాద్దాం, ఒక ఆర్డర్లో ఉంటే. సమ్మేషన్గా ఏదైతే రాసినా తప్పలేదు కదా, రైట్. అండ్ ద ఫైనల్ స్టెప్ ఈస్ dy/dx ఈక్వల్ టు 2 ఇంటూ
న్యూమరేటర్ని గమనించండి, దీన్ని ఎలా రాస్తున్నాను, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే రూట్ క్యాన్సిల్ మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది బై ఒక రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇంతటితో ఈ స్టెప్ క్యాన్సిల్ అయ్యి మన ఆన్సర్ సమాప్తం. మనం చేరాల్సిన టార్గెట్ దగ్గరికి చేరుకోవాలి. సింపుల్. కొంచెం లెంగ్తీగా అనిపిస్తుంది, ప్రాక్టీస్ అయితే గ్యారంటీగా అవసరం, చాలా చాలా అవసరం. మీరు లొంగ తీసుకుంటారు గ్యారంటీగా ప్రాక్టీస్ మీద ఈ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను నేను. చలో, ఇది సెకండ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా మనకి హెల్ప్ అవుతుంది. ఏంటిదంటే ఇది dy dx ఆఫ్ f of x పవర్ g of x. ఫంక్షన్ పైన ఫంక్షన్ ఉన్నదానికి డెరివేటివ్ అప్లై చేస్తే మనం, ఒకవేళ ఫంక్షన్ దాని ఎక్స్పోనెంట్ కూడా ఫంక్షన్ ఉంటే దాని ఆన్సర్ చూడండి ఎలా ఉంటుందో, f of x హోల్ పవర్ g of x ఇంటూ g of x, కొంచెం పెద్దగా రాదు, దూరంగా రాద్దాం, ఇక్కడే రాద్దాం, ఎందుకు ఓపెన్ సైడ్కి రాయడం ఎందుకు, మెయిన్ ఫార్ములా మెయిన్గానే రాద్దాం. సో మనకు ఒక ఫంక్షన్ f of x పైన g of x ఉంది, దీనికి మనం డెరివేటివ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దీని ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే, f of x పవర్ g of x ఏది కనపడుతుందో అది ఫస్ట్ రాయండి, f of x పవర్ g of x అని రాయండి బ్రాకెట్లో. పైన g of x ఉంది కూడా, ఇక్కడ కూడా g of x బై కింద f of x ఇంటూ f of x యొక్క డెరివేటివ్ f డాష్ ఆఫ్ x ప్లస్ లాగ్ f of x ఇంటూ g డాష్ ఆఫ్ x. కొంచెం కష్టమే ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం, బట్ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం వల్ల దగ్గర మీరు షార్ట్ కట్లో ఒక 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం మీరు సేఫ్ అయినట్టు, అంటే ఒక దగ్గర 5-6 స్టెప్స్ మీరు సేవ్ చేసుకుంటారు. ఈ ఫార్ములా యూజ్ చేయకపోతే బాగా లెంగ్తీ అవుతుంది ప్రాబ్లం. చేయొచ్చు ఫార్ములాతో సంబంధం లేకుండా కూడా, బట్ ఎలాగో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి 2-3 సార్లు రాస్తే ఈ ఫార్ములా మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. చూడండి, మీకు నేను సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఈ d/dx ఆఫ్ u పవర్ v ఉందండి, సింపుల్గా u పవర్ v. సో ఫస్ట్ ఏం రాయమంటున్నా, మీరు పైన చూడకండి, ఇప్పుడు చెప్పండి. u పవర్ v కనపడితే u పవర్ v రాయండి ఇంటూ v పైన u కింద v బై u ఇంటూ కింద దానికి డెరివేటివ్ u డాష్ ప్లస్ u డాష్కి వేసాం కదా ఫస్ట్ దాంట్లో డెరివేటివ్, అంటే రెండో దాంట్లో v డాష్కి డెరివేటివ్ ఉంటుంది, అంటే పై ఫంక్షన్కి డెరివేటివ్ ఉంటుంది u డాష్ ప్లస్ v డాష్. ఇక్కడ టర్మ్ మాత్రం లాగ్ u, v డాష్కి ముందు u టర్మ్ ఉంటుంది, అది లాగ్ u ఉంటుంది, u డాష్కి ముందు v బై u. కొంచెం ప్రాక్టీస్ మీద ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మనం అప్లై చేసాం. రైట్, సో నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాని నేను పైన రాస్తా, కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మళ్ళొక్కసారి నేను చూడకుండా రాస్తున్నాను అనుకోండి. u పవర్ v చెప్పండి ఫటాఫట్, u పవర్ v ఇంటూ v బై u, యూకి డాష్ u డాష్ ప్లస్ ఇక్కడ u డాష్ కాబట్టి ఇక్కడ v డాష్ వస్తుంది, ముందు టర్మ్ లాగ్ u. అంతే, ఇది కొంచెం ఓపిక గుర్తుపెట్టుకుంటే ఇప్పటికే మీకు 3 సార్లు రాసేసరికి మీకు గుర్తుండిపోవాలి, అయిపోయి ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే x పవర్ y ప్లస్ y పవర్ x ఈక్వల్ టు a పవర్ b. రకరకాల సొల్యూషన్స్ చెప్తుంటారు మీకు, వీటికి మెథడ్స్. మనం డైరెక్ట్ డెరివేటివ్కి వెళ్ళిపోదాం. దీంట్లో డైరెక్ట్ డెరివేటివ్ అప్లై చేయండి బోత్ సైడ్స్. d/dx ఆఫ్ లెఫ్ట్ సైడ్ x పవర్ y ప్లస్ y పవర్ x ఈక్వల్ టు d/dx ఆఫ్ a పవర్ b. సో లెఫ్ట్ సైడ్ డెరివేటివ్ అప్లై చేసాం, రైట్ సైడ్ డెరివేటివ్ అప్లై చేసాం. సో లెఫ్ట్ సైడ్ చూడండి d/dx ఇద్దరికి ఉంది కాబట్టి విడివిడిగా ఇచ్చేయండి. d/dx ఎవరికి వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరి డెరివేటివ్ వాళ్ళకి ఇచ్చేయండి, ఆస్తి పంచండి. x పవర్ y d/dx ఆఫ్ x పవర్ y ప్లస్ d/dx ఆఫ్ y పవర్ x ఈక్వల్ టు d/dx ఆఫ్, ఇది కాన్స్టెంట్, a పవర్ b, ఏ కాన్స్టెంట్ b కాన్స్టెంట్, ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0. క్లోజ్, దాంతో దాని చాప్టర్ క్లోజ్ అయింది. ఇక ఇక్కడికి రండి. సో ఇది ఈ ఫార్ములా, ఇది కూడా ఇదే ఫార్ములా కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాని 2 సార్లు మనం అప్లై చేయబోతున్నాం చిన్న చేంజ్లో. ఇక్కడేమో x కింద y ఎక్స్పోనెంట్ ఉంది, ఇక్కడ y కింద x ఎక్స్పోనెంట్ ఉంది. సో ఫార్ములా అయితే సేమ్ అప్లై చేయటం.
స్టార్ట్ చేద్దాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ వి, యూ పవర్ వికి ఎలా రాసామో అలానే ఎక్స్ పవర్ వైకి చెప్పండి. సో ఫస్ట్ ఎక్స్ పవర్ వై రాయాలి, రాస్తాము. ఇంటూ యూ పవర్ వి రాసే లోపల ఏం రాశారు, వి బై యూ, ఇక్కడేం రాయాలి వై బై ఎక్స్ ఇంటూ కింద ఉన్న ఎక్స్కి డెరివేటివ్, ఎక్స్కి డెరివేటివ్ 1 కదండి. సో అయిపోయింది. సో ఈ వి బై యూ అయిపోయింది. యూ డాష్ అంటే 1 వస్తుంది. యూ అంటే ఎవరు ఇక్కడ, యూ అంటే ఎవరు ఇక్కడ ఎక్స్, ఎక్స్కి డెరివేటివ్, డాష్ అంటే డెరివేటివ్, ఎక్స్కి డెరివేటివ్ 1 ప్లస్ నెక్స్ట్ లాగ్ యూ, కిందది యూ అండి, లాగ్ యూ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వికి డాష్. గమనిస్తున్నారా, కిందది యూ పైనది వి, ఇది గుర్తుపెట్టుకోండి. వికి డాష్ అంటే వైకి డాష్ అంటే వై యొక్క డెరివేటివ్, నథింగ్ బట్ dy/dx ఇది. సో ఫస్ట్ దానికి డెరివేటివ్ అప్లై చేసేసాం. రెండో దానికి సేమ్ చెప్పండి, d/dx ఆఫ్ వై పవర్ ఎక్స్ ఏం రాయాలి, ఫస్ట్ వై పవర్ ఎక్స్ రాయాలి, వై పవర్ ఎక్స్కి వై పవర్ ఎక్స్ రాయాలి ఇంటూ పైన ఎక్స్ కింద వై, సో పైన ఎక్స్ కింద వై, ఈ వైకి డెరివేటివ్ అంటే dy/dx. వై డాష్ అని కూడా రాయొచ్చు, dy/dx అని రాయొచ్చు. సో ఇక్కడ రాసినట్టు యూ డాష్ లాగా వై డాష్ కూడా రాయొచ్చు. ప్లస్ ఇక్కడ వైకి డెరివేటివ్ రాసాం కదా, వై డాష్ రాసాం కదా, నెక్స్ట్ టర్మ్లో ఎక్స్కి డెరివేటివ్ అంటే 1 వస్తుంది అండ్ లాగ్ వై వస్తుంది. అదేనా లాగ్ వై, ఇక్కడ ఈ వైకి లాగరిథం అప్లై చేస్తుంది. చూడండి, ఈ కింద యూకి యూ డాష్, ఈ కింద యూకి లాగ్ యూ, యూకే లాగ్ యూ, వైకే లాగ్ వై, ఎక్స్కే లాగ్ ఎక్స్, సో వైకి లాగ్ వై, పైన ఎక్స్కి డెరివేటివ్ 1 కదా. సో ఈక్వల్ టు 0 అయిపోయింది. నీకు ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేసుకోవడం, dy/dx టర్మ్స్ ఒక దగ్గర తెచ్చుకోవడం అంతే అయిపోతుంది. సో ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ, యాక్చువల్గా మల్టిప్లై చేస్తే అయిపోయింది, మళ్ళీ ఇదంతా స్టెప్ డబల్ టైం రాస్తున్నాను. ఎక్స్ బై వై ఇంటూ dy/dx ప్లస్ లాగ్ వై ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ పవర్ వైని మల్టిప్లై చేయండి లోపలికి, ఎక్స్ పవర్ వై ఇంటూ ఇది, ఎక్స్ పవర్ వై ఇంటూ ఇది, ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ dy/dx ప్లస్ అలానే వై పవర్ ఎక్స్ మల్టిప్లై చేయండి, వై పవర్ ఎక్స్ ఇంటూ ఇది, వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై dy/dx, ఇక్కడే ఉంది dy/dx ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై, సారీ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఈక్వల్ టు 0. కొంత సింప్లిఫికేషన్. సో dy/dx ఇందులో ఉంది, dy/dx ఇందులో ఉంది, వీళ్ళిద్దరిలోంచి dy/dx కామన్ తీస్తున్నాం. సో dy/dx అందరినీ కలిపి రాస్తే కామన్ తీస్తే ఇక్కడేం మిగులుతుంది, dy/dx కామన్ తీస్తే ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ మిగులుతుంది, ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ dy/dx కామన్ తీస్తే ఏం మిగిలింది, ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ బై వై అన్నట్టే కదా. సో వై పవర్ ఎక్స్ మైనస్ 1, మీకు ఇది అర్థం కాదు, ఇక్కడ రాస్తున్నాం చూడండి, వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై ఉంది. సో ఈ బై వైని ఇక్కడ రాసుకోవచ్చు మనం, అంటే వై పవర్ ఎక్స్ బై వై రాసి ఇంటూ ఎక్స్ రాయొచ్చు, మల్టిప్లికేషన్లోనే ఉంది కాబట్టి వైని ఇక్కడ డినామినేటర్ రాయొచ్చు. సో బేసెస్ ఏమున్నాయి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏ పవర్ ఎం మైనస్ 1, సో వై పవర్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది ఇంటూ ఎక్స్. సో అదే రాశాను నేను, ఎక్స్ ముందు రాశాను, వై పవర్ ఎక్స్ మైనస్ 1 రాశాను. నెక్స్ట్ ఇది dy/dx టర్మ్స్ అంటే ఈ రెండు. ఇక మిగిలిపోయినాయి చూడండి, ఇది మిగిలిపోయినాయి రాద్దాం. ఇది చెప్పండి ఇప్పుడు, ఫస్ట్ ముందు వై రాద్దాం, వై. ఇప్పుడు చెప్పండి, ఇందాక రాసిన ఇక్కడ రాసిన స్టెప్ ఇక్కడ కూడా ఎక్స్ పవర్ వై కింద ఎక్స్ పవర్ వై మైనస్ 1 ప్లస్ లాస్ట్ టర్మ్ వై పవర్ ఎక్స్ లాగ్ వై ఈక్వల్ టు 0. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారు, dy/dx ఇంటూ ఇగో ఈ టర్మ్ ఇక్కడ వస్తుంది చూడండి, ఇది ఆల్రెడీ షో దట్టే కదా, కాబట్టి ఈ టర్మ్ ఇక్కడ రాయండి, ఈ న్యూమరేటర్ ఇక్కడ రాయండి.
ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఒక అక్షరం అటు ఇటు అయినా మీకు సెట్ అయిపోతుంది. మీరు ఏం తెలియనట్టు అమాయకంగా పాపం సార్ నిజంగానే సాల్వ్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి ఆన్సర్ తెప్పిస్తారు. ఇప్పుడు dy by dx ఇంటూ x పవర్ y log x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్ 1 ఈక్వల్ టు, ఇది రైట్ సైడ్ పోయింది, సో మైనస్ ఆఫ్ y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ log y. ఆ తర్వాత ఇక dy by dx ఇట్లా చేసి ఇది బైకి చేయండి, ఇక్కడ ఇంటూలో ఉంది మల్టిప్లికేషన్ డివిజన్ చేయండి. సో dy by dx ఈక్వల్ టు, సో మైనస్ ఆఫ్ y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x log y బై, ఇది కిందకు వస్తుంది, x పవర్ y log x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్ 1. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాల్సింది ఒకసారి కంపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో అలా అనమాట. సో ఈ ఫార్ములా లేకుండా చేస్తారు, అది కొంచెం లెంగ్దీగా ఉంటుంది ఆన్సరు. కొంత మీరు ఫార్ములా మీద కష్టపడితే మనకి చాలా సింపుల్గా కొన్ని స్టెప్స్లోనే ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములా ఒక్కటే హార్ట్ అనమాట, మెయిన్గా అది అప్లై చేయడం కనెక్ట్ అయితే మిగిలిందంతా సేమ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం పదండి మనం. ఓకే, ఇది ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లం ఇది ఇందాక దానికి. సో ఈ ప్రాబ్లమ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇందాక ఫార్ములా మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందు పోయిందో u పవర్ vకి డెరివేటివ్ d బై dx రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఫస్ట్ u పవర్ vని u పవర్ v గానే రాసి ఇంటూ పైన v కింద uకి డెరివేటివ్ u డాష్ ప్లస్ ఇక్కడ కింద ఉన్న uఏ ఇక్కడ log u అవుతుంది, అండ్ ఈసారి v డాష్, ఇక్కడ u డాష్ కాబట్టి నెక్స్ట్ టైం v డాష్. ఇది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ తీసుకోండి. మనకి ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయాలి. సార్ తెప్పిద్దాం ఈ ఆన్సర్ ఎట్లయినా. సో ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ ఇచ్చారండి, గివెన్. సో దీనికి బోత్ సైడ్స్ ఇప్పుడు డెరివేటివ్ అప్లై చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ వై పవర్ ఎక్స్. ఓకేనా? సో దీనికి ఫార్ములా, దీనికి ఈ ఫార్ములా. ఇందాకేమో మధ్యలో ప్లస్ ఉంది వాళ్ళిద్దరికి, ఇప్పుడేమో ఇద్దరు ఈక్వల్ టుతో ఉన్నారు. సో స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఎక్స్ పవర్ వైకి డెరివేటివ్ ఏం రాయాలి? ఫస్ట్ ఎక్స్ పవర్ వైకి ఎక్స్ పవర్ వైతోనే స్టార్ట్ చేస్తూ వై బై ఎక్స్ రాస్తాం, ఇంటూ ఈ కింద ఉన్న ఎక్స్కి డెరివేటివ్ 1 అయిపోతుంది, ప్లస్ ఈ కింద ఉన్న ఎక్స్కి లాగర్థం రాస్తాం అంటే లాగ్ ఎక్స్, ఇంటూ ఈ వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, రైట్ సైడ్ కూడా సేమ్, వై పవర్ ఎక్స్ అంటే వై పవర్ ఎక్స్తో స్టార్ట్ చేస్తాం, పైన ఎక్స్ కింద వై రాస్తాం, ఈ కింద ఉన్న వైకి డెరివేటివ్ అంటే డివై బై డిఎక్స్ ప్లస్ ఈ వైకి లాగర్థం లాగ్ వై, ఇంటూ ఈ పైన ఉన్న ఎక్స్కి డెరివేటివ్ 1, అంతే, ఈక్వల్ టు అయిపోయింది కదా, ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఓకే, ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇక్కడ కూడా వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఇందాకలాగానే డివై బై డిఎక్స్ టర్మ్స్ ఒకవైపు తెచ్చుకుందాం, క్యాలిక్యులేషన్ ఈజీగానే ఉంటుంది. ఇది మల్టిప్లై చేద్దామా? వై బై ఎక్స్ మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేస్తే బెటర్. సో ఎక్స్ పవర్ వైని లోపలికి మల్టిప్లై చేయండి, ఎక్స్ పవర్ వైని దీంతో మల్టిప్లై చేయండి. ఎక్స్ పవర్ వైని దీంతో మల్టిప్లై చేస్తే డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా, ఇందాక రాసిందే కాబట్టి నేను మీకు డైరెక్ట్ రాస్తున్నా, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తా. ఎక్స్ పవర్ వైని దీంతో మల్టిప్లై చేసేటప్పుడు వై ఇంటూ ఎక్స్ పవర్ వై కింద ఎక్స్ పవర్ వై మైనస్ 1. ఓకే, ఇది అర్థమైందా? ఎక్స్ పవర్ వై కింద ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ వై ఈ మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ వైని దీంతో మల్టిప్లై చేస్తుంది, ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా వై పవర్ ఎక్స్ లోపలికి మల్టిప్లై చేయండి, ఎక్స్ ముందు రాస్తున్నా, వై పవర్ ఎక్స్ కింద వై పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ లాగ్ వై. ఎక్స్ పవర్ వై పవర్ ఎక్స్, అసలు మనం పని చేస్తే అయిపోయేది తెలుసా? ఒక్క పని, నేను ఈ స్టెప్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఈజీగా పోయేదాన్ని మనం లెంగ్దీగా సాగదీసాం. ఒక పని చేద్దాం తెలివిగా, ఎంత కష్టం ఎందుకు పడాలి? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ వై ఉంది, నెక్స్ట్ స్టెప్లో చూడండి
ఈ ఎక్స్ పవర్ వైని ఇలానే రాస్తున్నాను. ఇది y బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ y పవర్ ఎక్స్ బదులు మళ్ళీ ఎక్స్ పవర్ వై రాద్దాం, ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కదా, y పవర్ ఎక్స్ ఎక్స్ బై వై ఈక్వల్ కదా. సో ఇక్కడ y పవర్ ఎక్స్ బదులు మళ్ళీ ఎక్స్ బై వై రాయండి. సో లోపల ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై అలానే ఉంచుదాం. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే ఈ గోలే ఉంటుంది కదా, మనకి ఈజీగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇక నెక్స్ట్ క్యాలిక్యులేషన్ స్టెప్ వచ్చేద్దాం. ఇక మిగిలింది ఏంటి ఇక్కడ, y బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇక్కడే మిగిలింది ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై మిగిలింది. సో డివై బై డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు తెచ్చుకుందాం, ఇది అటు పంపిద్దాం, y బై ఎక్స్ ఇంటి తెచ్చుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, లాగ్ ఎక్స్ ఇక్కడే ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే మైనస్ ఎక్స్ బై వై, ఎక్స్ బై వై ఇటు వస్తే మైనస్ ఎక్స్ బై వై హోల్ డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ని కామన్ తీసి, సో డివై బై డిఎక్స్ అన్నీ ఒకేళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉంది లాగ్ వై, ఈ y బై ఎక్స్ ఇటు వచ్చింది మైనస్ y బై ఎక్స్. ఓకే, సో డివై బై డిఎక్స్ ఇంటూ లోపల చిన్న ఎల్సిఎం చేద్దాం, వైని ఇటు మల్టిప్లై చేయండి, y ఇంటూ లాగ్ ఎక్స్, వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, మొత్తానికి డినామినేటర్ y. అలానే ఇక్కడ కూడా ఎక్స్ని ఎల్సిఎం చేయండి, ఎక్స్ ఇంటూ లాగ్ వై, ఎక్స్ లాగ్ వై మైనస్ వై, మొత్తానికి డినామినేటర్ ఎక్స్. సో మనకి డివై బై డిఎక్సే కావాలి, ఇవి మిగిలిన అటు పంపించండి మనకు కొద్దిగా. సో ఈ కింద ఉన్న వై అటుపోతే మల్టిప్లికేషన్ అవుతుంది, వై పైకి వస్తుంది, వై కింద ఆల్రెడీ ఎక్స్ బయట రాద్దాం, వై బై ఎక్స్ ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ ఎవరు, ఎక్స్ లాగ్ వై మైనస్ వై బై, ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడికి వస్తుంది, ఇంటూలో ఉంది డివైడెడ్ బై అవుతుంది. సో వై ఇదే ఈ టర్మే వస్తుంది ఇక, వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. సో ఆన్సర్ చూసుకుంటూ కూడా మీరు ఆన్సర్ రాయొచ్చు. సో ఇది సింపుల్ స్టెప్సే, చాలా ఈజీ ప్రాబ్లం ఇది కూడా. సో ఇక్కడ ఒక్క స్టెప్ మనం అది ఆ సెట్టింగ్ చేస్తే కొంచెం ఈజీగా వచ్చింది, లేకపోతే నిజంగానే నేను ఆ వై పవర్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తుంటే చాలా పెద్ద మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ చేసి ఎక్కడో క్యాన్సిల్ అయ్యి ఇది మిగిలేది. సో ఇక్కడే మనం షార్ట్ కట్ చేసేసాం, చాలా ఈజీగా ఉంటుందంటే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చాలా అవసరం డిఫరెన్షియేషన్స్కి. ఇంకొక ప్రాబ్లం ఉంది చెప్తాను రైట్. సో ఇవాళ మీకు ఇది అడిషనల్ క్వశ్చన్, ఎందుకైనా సేఫ్ అని నేను ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒకప్పుడు ఇది కూడా రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్, ఈ మధ్య గ్యాప్లో కాకుండా. సో రిస్క్ తీసుకోవద్దు, సేమ్ స్టెప్ సేమ్ ఫార్ములాని వాడుతున్నాం ఇప్పుడు ఇందులో కూడా. సో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్టుంటుంది. యూ పవర్ వికి డెరివేటివ్. సో ఇన్నిసార్లు రాశాకైనా మీకు ఇది నోటెడ్ అయిపోయిందో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడైనా సరే మీరు చెబుతూ ఉండండి, నేను రాస్తాను. సో ఫస్ట్ ఏం రాయాలి, యూ పవర్ వికి యూ పవర్ వి రాయాలి, బ్రాకెట్లో వి బై యూ రాయాలి, రాసి ఈ కిందన్న యూకి డెరివేటివ్ ప్లస్ ఈ కిందన్న యూకి లాగరిథం ప్లస్ ఈ వికి డాష్, ఇక్కడ యూ డాష్ వస్తే అక్కడ వి డాష్ వస్తుంది, అంతే. చలో, సో దీనికి డెరివేటివ్ కనుక్కోమన్నారు. మనం ఇక్కడ షో దట్ ప్రాబ్లం కాదు, డెరివేటివ్ చేసుకుంటూ పోవాలి, ఏది ఆన్సర్ వస్తే అదే. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. సో ఇది ఈ టోటల్ ఫంక్షన్కి డెరివేటివ్. ఇప్పుడు డెరివేటివ్ చక్కగా దీనికి, డెరివేటివ్ చక్కగా దీనికి, దీనికి దాన్ని విడివిడిగా రాయండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్. మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మీరు వాడిన ఫార్ములాలని పక్కన బ్రాకెట్లో మెన్షన్ చేయండి. డిఫరెన్షియేషన్స్లో అన్నిట్లో కూడా ప్రతి వీడియోలో మీకు నేను ఏ ఫార్ములా వాడుతున్నాను సైడ్కి రాస్తున్నాను, మీరు అది మెయిన్గా రాయండి. మీరు ఎక్కడో సైడ్కి రాయడం కదా, స్టెప్స్ దగ్గర రాయండి, ఎక్కడ వాడారు ఆ ఫార్ములా అక్కడ రాయండి. ఎందుకంటే ఈ ఫార్ములా వాడకపోతే ఇది చాలా లెంగ్తీ ప్రాబ్లం. ఇంతకుముందు కూడా అసలు ఈ రోజు వీడియోలో 3 ప్రాబ్లమ్స్ ఇవే, 4 చెప్తే ఫస్ట్ది కాకుండా 3 ఈ ఫార్ములా వాడారు. ఇది వాడకపోతే లెంగ్తీ అవుతుంది. సో మీరు ఇంత షార్ట్ కట్లో చేశారంటే ఇవాల్యుయేషన్ చేసే వాళ్ళకి డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది, ఇదేంటి చాలా పెద్ద ప్రాబ్లం కదా, వీడేంటి తక్కువలో చేశాడు అంటే. వాళ్ళకి కూడా తెలుసు ఈ ఫార్ములా వాడటం ద్వారా ఈజీ అవుతుందని, బట్ ఎనీహౌ ఈ ఫార్ములా వాడామని మీరు స్పష్టంగా చూపించండి, రిస్క్ తీసుకోవద్దండి ఎక్కడ కూడా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ స్టార్ట్ చేద్దాం, ఫార్ములాను అప్లై చేయటం. డి బై డిఎక్స్ ఆఫ్ యూ పవర్ వి, చెప్పండి, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ ఏం రాయాలి, పైన లాగ్ ఎక్స్ అని రాయాలి, కింద సైన్ ఎక్స్ అని రాయాలి.
ఇంటూ కింద ఉన్న సైన్ ఎక్స్కి డెరివేటివ్ అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ప్లస్ కింద ఉన్న సైన్ ఎక్స్కి లాగరిథం అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పైన ఉన్న లాగరిథంకి డెరివేటివ్ 1/x. ఓకేనా? దానికి ఎక్కువ స్టోరీ చెప్పడానికి మీరు చిరాకు వచ్చేస్తుంది. ఫార్ములాను అప్లై చేస్తున్నా, నీట్గా చూసుకోండి అంతే. రెండవ దానికి d/dx ఆఫ్ x పవర్ సైన్ ఎక్స్. సో x పవర్ సైన్ ఎక్స్తో మొదలు పెడతాం. ఫస్ట్ టర్మ్ ఏం రాయాలి? సైన్ ఎక్స్ కింద ఎక్స్. సో సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ కింద ఉన్న ఎక్స్కి డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్కి లాగరిథం రాయాలి లాగ్ ఎక్స్ ఇంటూ సైన్కి డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్. మీరు నమ్ముతారా? ఈ ప్రాబ్లం ఇంకొక స్టెప్లో అయిపోతుంది. 7 మార్క్స్ క్వశ్చన్. ఫార్ములా అప్లై చేయండి, తప్పేం లేదు. సైన్ ఎక్స్ హోల్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. దాన్ని మనం ఇక్కడ అయిపోయింది, డిఫరెన్షియేషన్ ఏం చేయట్లేదు. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. మీరు కొంచెం సాగదీయాలంటే ఇక్కడ మీరేం చేస్తారంటే d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అనేది ఇక్కడ రాసి దాని డెరివేటివ్ ఇక్కడ రాయండి. కొంచెం 4 స్టెప్లు ఎక్కువ వస్తాయి అంతే. ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాట్ ఎక్స్ అండి. సో లాగ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని రాయండి దీని ఒక స్టెప్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంతే. ప్లస్ ఇక్కడ ఏ సింప్లిఫికేషన్కి పాసిబుల్ లేదు, ఇది ఎలా రాయటమే సైన్ ఎక్స్ హోల్ బ్రాకెట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కథ. సో ఇది 7 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ డెరివేటివ్ ఇంకొక స్టెప్ రాయండి, కొంచెం పెద్దగా వస్తుంది. ఈ ఫార్ములా వాడినట్టు రాయండి, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అడిషనల్గా సేఫ్టీ కోసం మనం నేర్చుకున్న అడిషనల్ ప్రాబ్లం కాబట్టి మీకు దీని గురించి ఇంకొక అడిషనల్ ప్రాబ్లం కూడా ఉంది. దీంట్లో ఇంకా మనని బాగా ఓల్డ్గా అడిగింది, ఇది మీరు ట్రై చేయండి. ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ఈ క్వశ్చన్ కూడా ఉంది. సేమ్ ఇది కూడా సేమ్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. ఇది మీరు ట్రై చేయండి, అడిషనల్గా ఉంచుకోండి. ఎందుకైనా మంచిది, మనం రిస్క్ జోన్లోకి వెళ్ళకుండా సేఫ్ సైడ్ ఉంటాం. సో ఇవాళ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ మనం నేర్చేసుకున్నాం. డిఫరెన్షియేషన్స్ ప్రాక్టీస్ ఎక్కువ కోరుకుంటే కాబట్టి బాగా టైం కేటాయించండి. నలుగురితో ముచ్చట్లు బంద్ చేయండి, మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి వీడియో చూసిన తర్వాత. సో నోట్స్ రాశారు కదా, ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ నేను ఇంకొక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ ముందుకు వస్తాను. బాయ్.